Good morning. Kartika IAS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course, and the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. సో ఈ రోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ లో చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఓకే, రివోక్ సుధా భరద్వాజ్ బెయిల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అసలు ఈ సుధా భరద్వాజ్ ఎవరు? ఓకే, సో దీని యొక్క బెయిల్ గురించి ఎందుకంత ఇష్యూ అవుతుంది? ఓకే, సో దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ తో సహా చూసేద్దాం. ఓకే, సో సీ హియర్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి అంటే వీ హ్యావ్ టు గో 200 సంవత్సరాల ముందు మాట యాక్చువల్ గా. ఓకే, మనం హిస్టరీ ఆఫ్ 200 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మనం తెలుసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 1818. సో ఆల్రెడీ మీరు మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసి ఉంటే ఆంగ్లో మరాఠా వార్, 3 ఆంగ్లో మరాఠా వార్స్ చదివే ఉంటారు. ఓకే, ఆంగ్లో, సో ఆల్రెడీ మనం ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో సిక్ వార్స్, అండ్ మోర్ ఓవర్ కర్ణాటిక్ వార్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, సో చాలా మనం మాట్లాడుకుంటాం మోడర్న్ హిస్టరీలో. సో అందులో ఏంటంటే ఆంగ్లో మరాఠా వార్స్ గురించి ఏంటంటే సో వాటితో పాటు సైమల్టేనియస్ గా చదువుకుంటూ వెళ్తాం. బట్ హిస్టరీలో మనం చెప్పిన స్టోరీకి ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ పిక్ ఏంటంటే చిన్న వేరియేషన్ అనేది వస్తుంది. ఈ రోజు నేను చెప్పే స్టోరీ ఏంటంటే మన హిస్టరీ బుక్ లో రాయలేని స్టోరీ. ఓకే, సి అవుట్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, సో ఈ రోజు మనం చెప్పుకునే ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ యాక్చువల్లీ ఐ ఓపెనింగ్. అసలు హిస్టరీ ఏం చెప్తుంది? హిస్టరీలో చెప్పేదంతా నిజమేనా? ఓకే, సో హిస్టరీ ఎవరు రాస్తున్నారు? రాసే వాళ్ళందరూ నిజంగా వాస్తవాలే రాస్తున్నారా, లేకపోతే వాళ్ళని డామినేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి, గ్లోరిఫై చేయడానికి మాత్రమే హిస్టరీ రాస్తున్నారా? సో దాన్ని క్వశ్చన్ చేస్తే ఈరోజు ఆర్టికల్ అనేది మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో మోర్ ఓవర్ ఆల్రెడీ మీకు బాజీరావు టు ఆంగ్లో మరాఠా వార్స్ ఐడియా వస్తే ఓకే ఒక్కసారి రిఫర్ చేయండి అమ్మ. ఒకసారి మళ్ళీ ఆంగ్లో మరాఠా వార్స్ ఏంటంటే ఒకసారి చదవండి. ఇప్పుడు కాంటెక్స్ట్ అనేది మీకు ఇంకా క్లియర్ గా లింకప్ అనేది అవుతుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ బిగినర్స్ జస్ట్ హోల్డ్ ఆన్, యూ విల్ కమ్ అక్రాస్ దీస్ టాపిక్స్ ఇన్ మోడర్న్ హిస్టరీ. ఓకే, సో సీ హియర్, చెప్పాను కదా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 200 ఇయర్స్ బ్యాక్వర్డ్స్ అండ్ మోర్ ఓవర్ 1818. సో 1818 టు 2018 ఎన్ని ఇయర్స్? 200 ఇయర్స్. ఈ ఇన్సిడెంట్ జరిగింది 2017 డిసెంబర్ 31st. ఓకే, సో సీ హియర్, డిసెంబర్ 31st 2017 లో ఓకే మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఒక ప్లేస్ ఉంది, భీమా కోరేగాన్ అనే ప్లేస్. ఆ ప్లేస్ లో ఆల్ దళిత్స్ వాళ్ళందరూ కలిపి, కమ్యూనిటీ అందరూ కలిపి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. దట్ మీటింగ్ ఈస్ కాల్డ్ as ఎల్గర్ పరిషత్. ఓకే, ఆ మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని అక్కడ మొత్తం అందరూ అసెంబ్ల్ అయ్యారు. దేనికోసం అసెంబ్ల్ అయ్యారు? టు కామెమరేట్, ఇదేంటి గుర్తు చేసుకోవడానికి. ఓకే, వాళ్ళ యొక్క ఇన్సిడెంట్ దేనికో సంబంధించిన సింబలైజ్ ని వాళ్ళు గుర్తు చేసుకోవడానికి అక్కడ అసెంబ్ల్ అయ్యారంట. ఎక్కడ? ఏ ప్లేస్ లో? భీమా కొరేగాన్ ప్లేస్ లో. అక్కడ వాళ్ళకు ఒక మెమోరియల్ స్తూప అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందమ్మా ఆ ప్లేస్ లో. ఓకే, అక్కడికి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ ని వాళ్ళ ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక విక్టరీని గుర్తు చేసుకోవడానికి అక్కడ అసెంబుల్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు? డిసెంబర్ 31st 2017. ఓకే, అయితే అందులో చాలా హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అండ్ చాలా మంది ఏంటంటే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే ఆ రోజు వైలెన్స్ అనేది చెలరేగింది. ఎందుకు చెలరేగింది అనేది కమింగ్ ఆర్టికల్ ఏంటంటే మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఆల్రెడీ అసెంబ్ల్ జరిగినప్పుడు వైలెన్స్ అనేది చెలరేగింది. ఆ వైలెన్స్ జరిగిందిగా కాన్సిక్వెంట్ గా సబ్సిక్వెంట్ అందులో చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మోర్ ఓవర్ సి హియర్, మెయిన్ గా సి హియర్ రోనా విల్సన్ వరవరావు. సో ఈ పర్సన్ ఎవరో కాదు, హీఈస్ నథింగ్ బట్ ద తెలుగు పోయెట్. అండ్ మోర్ ఓవర్ తిని గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకే, చాలా ఏజ్ ఓల్డ్ పర్సన్ ఇప్పుడు. ఓకే, తన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, బెయిల్ ఇమ్మని అడుగుతున్నా, బట్ కోర్ట్ అనేది ఏంటంటే తన హెల్త్ ఇష్యూస్ గురించి కన్సిడర్ చేస్తుంది. లెట్స్ సీ. ఓకే, సుధీర్ దావెలే, సురేంద్ర గాడ్లింగ్, సోమా సేన్, మహేష్ రౌట్, వెర్నాన్ గోన్సాల్వ్స్ అండ్ అరుణ్ ఫెరారియా అలాంగ్ విత్ దిస్ సుధా భరద్వాజ్, వీళ్ళందరినీ ఏంటంటే ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే,
దేని కింద ఓకే. ఏ బేస్ కింద అరెస్ట్ చేశారంటే అండర్ ఉవాపా. దీని గురించే కదమ్మా మనం నిన్నో మొన్న అనుకుంటా నేను మాట్లాడడం జరిగింది. ఓకే. నాట్ యెస్టర్‌డే. ఐ థింక్ సో 2 ఆర్ 3 డేస్ బిఫోర్. ఓకే. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానమ్మా. ఒకవేళ ఎవరికైనా ఉవాపా గురించి తెలియకపోతే ఒక 2 డేస్ బిఫోర్ ఏంటంటే ఒకసారి చెక్ చేయండి. సో, దీని గురించి నేను చాలా క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? సో, గవర్నమెంట్ దీన్ని ఎలా యుటిలైజ్ చేస్తుంది అని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏ పర్పస్‌కి గవర్నమెంట్ యూజ్ చేస్తుంది అన్న దానికి ఇదొక ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, దళిత్స్ అందరూ ఇక్కడ అసెంబ్లీ అయితే ఇందులో చాలా వరకు హ్యూమన్ యాక్టివిస్ట్ అందరూ కూడా అసెంబ్లీ అయితే సో ప్రొటెస్ట్ చెలరేగిన తర్వాత అల్లర్లు చెలరేగిన తర్వాత అండర్ ఉవాపాక్స్ కొంత పర్సన్స్ ఏంటంటే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రెజెంట్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళని ఏ బేస్ మీద అండర్స్ట్ చేశారంట. ఓకే. వాళ్ళు మావోయిస్. ఓకే. దే ఆర్ కనెక్టెడ్ విత్ మావోయిస్. వాళ్ళకి మావోయిస్ట్‌తో కనెక్షన్స్ ఉన్నాయి. సో, ఏంటంటే ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఒక యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో, ఏంటంటే దాన్ని మేము సస్పెండ్ చేయడానికి, దాన్ని మేము ప్రివెంట్ చేయడానికి మాకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. మేము వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ తన యొక్క వాదనైతే ఇనిపించింది. సో, అండర్ దిస్ ఒవాపా యాక్చువల్లీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే. అలా అరెస్ట్ చేయమని చెప్పిన పర్సన్స్ ఓకే. అయితే అపీల్ చేసింది ఎవరు అసలు అంటే హిందుత్వ లీడర్స్ ఆఫ్ హిందుత్వ అవుట్‌ఫిట్స్ అండ్ హిందుత్వ సపోర్టర్స్. ఓకే. వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఓకే. సో, హిందుత్వ అవుట్‌ఫిట్స్ అండ్ హిందుత్వ సపోర్టర్స్ ఏంటంటే యాక్చువల్‌గా వీళ్ళు ఫైల్ చేయడం అనేది జరిగింది వీళ్ళకి అగెయిన్స్ట్‌గా. ఓకే. అండ్ మోర్ ఓవర్ పర్టిక్యులర్‌గా వెయిట్. ఓకే. సీ హియర్. దీస్ 2 పర్సన్స్ పర్టిక్యులర్‌లీ వీళ్ళిద్దరూ ఏంటంటే మెయిన్‌గా వాళ్ళ మీద కేస్ పెట్టడం అనేది జరిగింది. ఓకే. వాళ్ళేమని చెప్పేసి ఉవాపాల కేసు మావోయిస్ట్‌తో లింక్స్ ఉన్నాయి. సో, వీళ్ళేంటంటే ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీకి దెబ్బతీసే విధంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కేస్ ఫైల్ చేయడం అయితే జరిగింది. సంభాజీ భిడే అండ్ మిలిండ్ ఎగ్బోట్. దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ లీడర్స్ ఆఫ్ సర్టెన్ హిందుత్వ అవుట్‌ఫిట్స్. ఓకే. సో, కాంటెక్స్ట్ అయితే అర్థమైంది కదమ్మా. సో, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పారు? అసలు పోలీస్ ఏ బేస్ మీద వీళ్ళు అరెస్ట్ చేశారు? వీళ్ళ యొక్క అరెస్ట్ అనేది రీజనబుల్లా కాదా? ఓకే. ఒకసారి మనం హిస్టరీ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. సీ హియర్. మహారాష్ట్రలో యాక్చువల్‌గా 2 గ్రూప్స్ ఉన్నాయి. పెష్వాస్ డామినెంట్ హిందూ బ్రాహ్మిన్స్. ఓకే. అక్కడ పెష్వాస్ అంటారు. అండ్ మోర్ ఓవర్ దళిత్ కమ్యూనిటీ మహర్స్. అక్కడ దళిత్ కమ్యూనిటీ మహర్స్ అని చెప్తారు. డామినెంట్ హిందూ బ్రాహ్మిన్స్ అక్కడ పెష్వాస్ అని చెప్పేసి అంటారు. సో, ఆల్రెడీ తెలుసు దళిత్స్ ఇండియాలో ఎక్కడ చూసుకున్నా, ఏ రీజియన్‌లో చూసుకున్నా విపరీతమైన ఆపరేషన్‌కి గురైతూ ఉండేవారు. అండ్ మోర్ ఓవర్ ఈ రీజియన్‌లో విపరీతంగా ఓకే. వాళ్ళ యొక్క సెలైవా ఏంటంటే కింద పడకూడదని చెప్పేసి ఓకే. వాళ్ళ యొక్క మౌత్‌కి ఏంటంటే ముంత. ఓకే. మూతికి ముంత. ఓకే. అండ్ నడుముకి ఏంటంటే చీపురు అన్న స్లోగాన్ కూడా వాళ్ళకి ఆ ఏరియాలో చాలా పాపులర్ అమ్మ. అంటే సో, వాళ్ళ యొక్క సెలైవా అనేది కింద పడి దాని మీద ఏంటంటే వీళ్ళు అప్పర్ క్లాస్ కమ్యూనిటీ వాళ్ళేంటంటే నడిస్తే వాళ్ళు ఇంప్యూర్ అయిపోతారు అని చెప్పేసి వాళ్ళ సెలైవే కూడా బయట వేయకుండా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మౌత్‌కి ఏంటంటే ముంత కట్టాలి అని చెప్పేసి అండ్ మోర్ ఓవర్ వాళ్ళు నడుస్తున్న ప్లేస్‌లో ఏంటంటే చీపురుతో క్లీన్ చేసేసేయాలన్నమాట. వేరే వాళ్ళు ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా దాని మీద నడవకూడదు. అంటే వాళ్ళు నడిచే ప్లేస్, ఏది కూడా బయటకసలు స్ప్రెడ్ అవ్వకూడదని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ సెకండ్ క్లీన్ చేసుకుంటూ వెళ్ళే చాలా దారుణమైన స్ట్రింజెంట్ కండిషన్స్ అనేవి దళిత్స్ వాళ్ళు అక్కడ ఫేస్ చేయడం అయితే జరిగేది. ఓకే. చాలా విపరీతమైన ఆపరేషన్‌కి గురయ్యేవారు. ఇది ఇలా జరుగుతున్న టైంలో మనకు ఆల్రెడీ తెలుసు మరాఠాస్ ఓకే. ఆ టైంలో ఏంటి అండ్ బ్రిటిష్ వాళ్ళకి అండ్ మోర్ ఓవర్ మరాఠాస్‌కి ఏంటంటే వీళ్ళిద్దరికీ మధ్య ఏం జరిగింది? సో, బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేయడానికి వాళ్ళ యొక్క కొలోనియల్ రూల్‌ని స్ప్రెడ్ చేస్తూ మరాఠాస్ మీదకి రావటం జరిగింది. సో, దానికి కౌంటర్ చేస్తూ మరాఠాస్ బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరిగారు. ఓకే. సో, అయితే ఇక్కడ హిస్టరీ 2 విధాలుగా మాట్లాడుతుందమ్మా. ఓకే. సో, ఏది నిజము, ఏది అబద్ధము అనేది ఇంకా స్టిల్ హిస్టరీయే చెప్పాలి. ఓకే. సో, ఈ హిస్టరీ గురించి నేను చాలా డీటెయిల్‌గా మాట్లాడా. అందుకే ఈ ఆర్టికల్ తీసుకున్నాను. ఓకే. ఇంకా స్టిల్ ఏంటనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. అప్పుడు హిస్టరీ వేరు అండ్ ఈ మధ్య వస్తున్న హిస్టరీ వేరేగా ఉంది. ఫ్యూచర్‌లో హిస్టరీ ఎలా మారుతదనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సీ హియర్. ఇక్కడ 2 కన్వర్జేషన్స్ ఎలా వస్తున్నాయంటే, సో, ఈ మహర్స్ సో, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళెవరమ్మా? మన ఇండియా వాళ్ళు కాదు. అంటే మనకెప్పుడు కూడా ఎనిమీస్ కింద లెక్క. అవునా కదా?
బట్ ఈవెన్ దో పెష్వాస్ అండ్ మహర్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్‌కి చెందిన వాళ్ళైనా వీళ్ళిద్దరూ కూడా నేషనలిజం యాస్పెక్ట్స్ అనేవి వీళ్ళిద్దరికీ ఉంటాయి. ఓకే. మన ఇండియా, సో మన కంట్రీ వాళ్ళు కదా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళిద్దరికీ ఉండాలి. ఓకే. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు పెష్వాస్ మీదకి ఎగెయిన్స్ట్‌గా వస్తున్నప్పుడు, ఓకే. దండయాత్ర చేయడానికి వస్తున్నప్పుడు, ఆక్యుపై చేయడానికి కొలోనియల్ ఇవన్నీ స్ప్రెడ్ చేయడానికి వస్తున్నప్పుడు 2 మనకి 2 రకాలుగా వాదనలు వినిపిస్తాయి. ఏమని? ఫస్ట్ థింగ్ ఏంటంటే పెష్వాస్ వాళ్ళేంటంటే మహర్స్ యొక్క హెల్ప్ అడిగారు. ఎందుకంటే ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను. వాళ్ళకి ఎక్స్ట్రార్డినరీ గొరిల్లా స్కిల్స్ ఉంటాయి. ఓకే. గొరిల్లా టెక్నిక్స్ గాని, లేకపోతే ఈ గొరిల్లా వార్‌ఫేర్ టెక్నిక్స్ గాని, లేకపోతే విపరీతమైన టెక్నిక్స్ అనేవి వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి. ఈ టెక్నిక్స్ గురించి కూడా నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నానమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. హియర్. సో, వాళ్ళ యొక్క హెల్ప్ అనేది కావాలి అని చెప్పేసి పెష్వాస్ ఏంటంటే వీళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే. అయితే దానికి ఓకే. మేము మీకు హెల్ప్ చేస్తాం. బ్రిటిష్‌కి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేయడానికి మేము మీకు హెల్ప్ చేస్తాం. బట్ దానికి రిటర్న్‌గా మాకేంటిస్తారు? మాకు ఎటువంటిది మేము ఆశించట్లేదు. మా యొక్క సోషల్ క్లాస్‌ని మీరు మమ్మల్ని ఎలాగైతే అప్రెషన్ చేస్తున్నారో దాన్ని మీరు రిమూవ్ చేస్తారా? ఈ సోషల్ క్లాస్ లాడర్‌లో మమ్మల్ని అప్‌వర్డ్‌కి షిఫ్ట్ చేస్తారా? ఓకే. ఈ ఆపరేషన్‌ని తగ్గించి మమ్మల్ని అప్‌వర్డ్ షిఫ్ట్ చేస్తారా? అనే ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. అని చెప్పేసి ఒకలంటున్నారు. దానికి పెష్వాస్ ఏంటంటే, మేము డైరెక్ట్‌గా బ్రిటిష్ వాళ్ళతో అయినా చనిపోతాం కానీ, ఈ యొక్క మేము పుట్టక ముందే వచ్చిన ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాస్ట్ అనేది ఓకే. ఈ డామినెంట్ ఓకే. ఈ ఆపరేషన్‌కి గురి చేసే దళిత్ కమ్యూనిటీని మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము. ఓకే. ఈ రిమూవల్ అనేది జరగదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది అని ఒక వాదన. ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, సో బ్రిటిష్ వాళ్ళు పెష్వాస్‌కి అగెయిన్స్ట్‌గా వార్ డిక్లేర్ చేసినప్పుడు పెష్వాస్ ఫస్ట్ వాళ్ళే డైరెక్ట్‌గా మహర్స్‌ని హెల్ప్ అడిగారు. దానికి మహర్స్ ఏంటంటే, మాకు ఈ సోషల్ క్లాస్‌ని రిమూవ్ చేసేస్తారా? మాకు అప్రెషన్ అనేది విపరీతంగా గురవుతున్నాం. మమ్మల్ని అప్రెషన్ నుంచి ఓకే. విముక్తుల్ని చేస్తారా? మాకు సోషల్ లాడర్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఇస్తారా? అని అడిగితే దానికి ససేమిరా పెష్వాస్ మేము బ్రిటిష్ దగ్గర చనిపోవడానికైనా రెడీగా ఉన్నాం. మా కాలనీస్ పోయినా పర్వాలేదు కానీ, మా యొక్క రాజ్యాలు పోయినా మేము ఆ సోషల్ క్లాస్ లాడర్‌లో మాత్రం మీరెప్పటికి డౌన్‌గానే ఉండాలన్న మాటైతే అన్నారు. దానికి విపరీతమైన కోపంతో మహర్స్ ఊగిపోయేవారు అని ఒక వాదనుంది. ఓకే. సెకండ్ వాదన ఏంటంటే డైరెక్ట్‌గా మహర్సే సో, బ్రిటిష్ వాళ్ళు మీకు ఎగెయిన్స్ట్‌గా వస్తున్నారు. సో, మనమందరం కూడా ఇండియన్స్ కదా! వాళ్ళు మన దగ్గరికి రాకూడదు. ఏదైనా ఉన్నా మనం చూసుకోవాలి. సో, మేము మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పేసని అడిగారు. బట్ పెష్వాస్ ఏంటంటే, దళిత్స్ మా దగ్గరికి రావటం ఏంటి? నో మేము యాక్సెప్ట్ చెయ్యము. ఓకే. దళిత్స్‌తో మేము యాక్సెప్ట్ చెయ్యము. మేమే డైరెక్ట్‌గా యుద్ధానికి వెళ్తామని ఒక అని మహర్స్‌నేంటంటే వీళ్ళతో ఫైట్ చేయడానికి యాక్సెప్ట్ చేయలేదని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే అడుగుతున్నారు. బట్ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే దళిత్స్ అందులో ఉండకూడదని పెష్వాస్ అన్నప్పుడు బట్ మనం ప్రీవియస్‌గా చాలా ఆహ్, లైక్ ఏంటంటే ఎంపరర్స్ గాని వాళ్ళని చూస్తే ఏంటంటే కింగ్స్ దగ్గర వాళ్ళ యొక్క మిలిటరీలోని ఈ దళిత్స్ కమ్యూనిటీ కూడా కొంతమంది ఉండేవారు. ఓకే. దాని గురించి కూడా మాట్లాడతాను. దళిత్స్ కమ్యూనిటీ ఈ మిలిటరీస్‌లో ఓకే. వాళ్ళ యొక్క ప్లేసెస్ ఉన్నాయా? లేదా? అంటే ఉన్నాయని మనకి హిస్టరీ అనేది చెప్తుంది. దాని గురించి కూడా నేను డీటెయిల్‌గా మాట్లాడతాను. సో, మేము ఒప్పుకోము. మీరొస్తే మేము ఒప్పుకోము అనే వాదన ఇక్కడైతే క్లియర్‌గా కరెక్ట్ కాదని క్లియర్‌గా తెలిసిపోతుంది. ఓకే. సో, వీళ్ళు డైరెక్ట్‌గా అడగలేదు. పెష్వాసే వీళ్ళని అడిగితే వీళ్ళు సోషల్ లాడర్‌లో మూవ్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు దీనికి ససేమిరా ఒప్పుకోలేదు. దానికి సో, వాళ్ళు చనిపోతారు కానీ మాకు ఎగెయిన్స్ట్‌గా ఓకే. మమ్మల్ని సోషల్ లాడర్‌లో ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్న కోపంతో ఊగిపోతున్న టైంలో బ్రిటిష్ వాళ్ళేంటంటే ఈ మహర్స్‌ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే. సో, మీరింత ఆపరేషన్‌కి గురవుతున్నారు కదా! సో, మీరు మాకు హెల్ప్ చేయండి పెష్వాస్‌కి ఎగెయిన్స్ట్‌గా అని చెప్పేసని రిక్వెస్ట్ చేశారు. సో, ఎప్పుడైతే వాళ్ళకి ఆ టైంలో ఈ నేషనలిజం అన్న ఫీలింగ్ కన్నా వీళ్ళు అప్రెషన్‌కి గురవుతున్నారన్న ఫీలింగ్ చాలా ఎక్కువగుంది. ఆ కక్షతోని ఓకే. బ్రిటిష్ వాళ్ళతో మహర్స్ అనేది చేతులు కలిపారు అని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. వీళ్ళు అడిగినా ఓకే. వీళ్ళు అడిగి వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళే అడిగి ఏదైనా సరే వాళ్ళే రిక్వెస్ట్ చేసారా, వీళ్ళే ప్రపోజల్స్ పెట్టారా పక్కన పెడితే, పెష్వాస్‌కి మాత్రం ఆ టైంలో మహర్‌తో చేతులు కలపడం ఇష్టం లేదు. ఓకే. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆపరేషన్‌కి కంటిన్యూ చేస్తామని దిగ్గచ్చిగా చెప్పేసారు. సో,
ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా మమ్మల్ని ఇక్కడ ఒక హీనమైన సిట్యుయేషన్‌లోనే చూస్తున్నారు తప్ప చావుకైనా వెనకాడట్లేదు గానీ, మమ్మల్ని ఇంత హీనాది పొజిషన్‌లో చూస్తున్నారన్న కోపం, కక్ష కలిగి ఏంటంటే వీళ్ళు బ్రిటిష్‌తో ఓకే. వీళ్ళు డైరెక్ట్‌గా ఎళ్లి బ్రిటిష్‌తో కలవలేదు. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని హెల్ప్ అడగడం జరిగింది. ఎందుకంటే ఆ టైంకే పెష్వాస్‌కి ఆల్‌మోస్ట్ 28,000 ఉండేదమ్మా. ఓకే. వాళ్ళ యొక్క ఫోర్స్ 28,000 ఉండేది పెష్వాస్‌కి. బ్రిటిష్ వాళ్ళకి ఎంతో ఉండేది కాదు. చాలా తక్కువుండేది. ఇంకా ఆ టైంకి ఇంకా ఆక్యుపేషన్ లేదు కదా! చాలా తక్కువుండేది మిలిటరీ ఫోర్స్. సో, వీళ్ళందరితో కలిపితే ఈవెన్ మహర్స్‌తో కూడా కలిపితే వాళ్ళ యొక్క మిలిటరీ ఫోర్స్ 800కే వచ్చింది. ఓకే. చాలా తక్కువ. 834 ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే సీ హియర్ సో, ఇక్కడ ఇది 28,000 ఇది 834 ఈవెన్ దో మహర్స్‌తో కలిపితే. ఓకే. సో, ఈ మహర్స్‌తో కలిపినప్పుడు వాళ్ళ యొక్క కలపకపోతే ఇంక చూడండి. ఓకేనా? సో, ఈ టైంలో వాళ్ళ యొక్క ఫోర్స్‌ని పెంచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు మహర్స్‌ని రిక్వెస్ట్ చేశారు. సో, దానికోసం మహర్స్‌తో బ్రిటిష్ వాళ్ళు కలిసారు. కంప్లీట్‌గా వీళ్ళ యొక్క ఫోర్స్ 834 వీళ్ళ యొక్క ఫోర్స్ 8000 అయితే పెష్వాస్‌కి ఏంటంటే కలిసినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మన యొక్క స్ట్రెంత్ అనేది మిలిటరీ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది అన్న ఫీలింగ్‌లో ఉండేవారు. బట్ బ్రిటిష్ వాళ్ళకేంటంటే ఈవెన్ దో మహర్స్‌తో కలిసినప్పటికి కూడా వాళ్ళ యొక్క అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. మోర్ ఓవర్ మహర్స్ కూడా కలిసారు కదా! సో, ఏదైనా ఒక మనిషికేంటంటే ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ వార్ ఫీల్డ్‌లో. వాడి యొక్క పొటెన్షియల్ ఇంపార్టెంట్. ఓకే. అది కూడా ఇప్పుడు మాట్లాడుతాం. ఎందుకింత తక్కువ సీ హియర్ ఇక్కడ చాలా యాస్పెక్ట్స్ అనేది మనం మాట్లాడాలమ్మా. ఓకే. అయితే ఇక్కడ ఒక్కొక్క మెంబర్‌కి మనం యావరేజ్‌గా తీసుకున్న ఒక సోల్జర్ ఓకే. పెషవాస్‌లో ఉన్న 5 సోల్జర్స్‌ని ఖచ్చితంగా డిఫీట్ చేయగలిగితేనే విన్ అవుతారు. అయితే ఇంత హెవీ మిలిటరీ ఫోర్స్ ఉన్న 28,000 సోల్జర్స్‌ని ఈ 834 సోల్జర్స్ డిఫీట్ చేసేయగలిగారు. ఇట్ ఈస్ ద వెరీ హిస్టారికల్ విక్టరీ యాక్చువల్‌గా. ఓకే. ఇంత హెవీ మిలిటరీ ఫోర్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు డిఫీట్ చేసేయగలిగారు. అయితే ఇక్కడ మనం 2 యాస్పెక్ట్స్ చేసుకోవచ్చు. ఆ టైంకే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ అవ్వచ్చు. మోర్ ఓవర్ అంత కక్షతో రణరంగంలో దిగిన ఒక దళిత్ పర్సన్ తనకి ఎదురుగా తనని అంత చీప్‌గా చూసిన ఒక పర్సన్ తన ఎదురుగా ఉండేటప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతారు. అయితే ఇది ఇక్కడ వాళ్ళ దగ్గరున్న అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్సే హెల్ప్ చేసాయి అన్న దానికి బ్రిటిష్ వాళ్ళే ఒప్పుకోలేదు. ఓకే. సో, వాళ్ళ యొక్క రికార్డ్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ రోజు మేము గెలవటానికి మెయిన్ కారణం ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళ మైండ్‌లో ఉన్న ఆ అప్రెషన్, ఆ కక్ష, ఆ కోపం అనేది వాళ్ళు ఆ బాటిల్ ఫీల్డ్‌లో చూపించడం జరిగింది. అంత దారుణంగా ఫైట్ చేసిన పర్సన్స్‌ని నేను నా చరిత్రలో చూడలేదు అని ఆ టైంలో వార్ చేసిన బ్రిటిష్ ఆఫీషియల్స్ అందరూ కూడా రికార్డ్స్ రాసి పంపించడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నేను ఈరోజు మాట్లాడుతున్నానమ్మా. ఓకే. అంటే ఒక మనిషి అప్రెషన్‌కి గురైనప్పుడు ఎంత కోపం ఉంటుంది అన్న దానికి ఇక్కడ నిరూపించారు వీళ్ళు. ఓకే. సో, సీ హియర్. సో, అయితే ఇప్పుడు వాళ్ళకేంటి ఒక హై క్లాస్ కమ్యూనిటీని వీళ్ళు ఓడించారు దళిత్స్. సో, ఇదొక హిస్టారికల్ విక్టరీ యాక్చువల్‌గా దళిత్స్‌కి. సో, ఎందుకంటే ఆ హిస్టారికల్ ఈవెంట్‌ని చరిత్రలో నిలిచిపోవాలి. ఒక అప్పర్ క్లాస్ కమ్యూనిటీని ఒక దళిత్ కమ్యూనిటీ ఏంటంటే ఓడించింది. ఇది చరిత్రలో నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే దానికి నిలిచిపో ఒక మెమోరియల్ స్తూప అనేది ఆ ప్లేస్‌లో ఏంటంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. ఆ ప్లేస్‌కే ఈ దళిత్స్ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ వెళ్లి మీట్ అవ్వడం జరుగుతుంది. భీమా కోరేగాన్ ప్లేస్‌లో. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేమా? సో, సీ హియర్. స్తూప ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ భీమా కోరేగాన్ దీనికేంటి ఈ భీమా కోరేగాన్‌లో ఈ మెమోరియల్ స్తూప అనేది ఎస్టాబ్లిష్ చేశారు కదమ్మా! అయితే దీనికి 2 పర్స్పెక్టివ్స్ ఓకే. 2 టైప్ ఆఫ్ వెర్షన్స్ అనేది హిస్టరీ చెప్తుంది. ఓకే. 2 టైప్ ఆఫ్ వెర్షన్స్ ఏంటో చూద్దాం. మరాఠాస్ ఏం చెప్తున్నారంటే ఓకే. అక్కడ గెలిచింది ఈవెన్ దో మేము ఆ బాటిల్ ఫీల్డ్‌లో ఓడిపోయినప్పటికి మేము వి ఆర్ వెరీ ప్రౌడ్ బికాజ్ మేము నేషనలిజం ఓకే. వాళ్ళ యొక్క కొలోనియల్ రూల్ స్ప్రెడ్ చేయడానికి మా మీదకి వస్తే మేము వాళ్ళని ఆక్యుపై చేసుకోనివ్వకుండా ఓకే. మా శాయశక్తులా మేము ప్రయత్నించాం. దానికి మేము మా మేము చావడానికైనా రెడీగా ఉన్నాం గానీ, మేము వాళ్ళని కొలోనియల్ రూల్‌ని స్ప్రెడ్ చేయకుండా ఆపాం. సో, వి ఆర్ వెరీ ప్రౌడ్ బికాజ్ మాకు ఆ నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేదుంది. ఓకే. నేషనలిజంని మేము ప్రమోట్ చేసే విధంగా మేము ఏంటంటే స్టెప్ తీసుకున్నాం. సో, ఇట్ ఈస్ విక్టరీ ఓవర్ బ్రిటిష్. ఈవెన్ దో మేము అందులో డిఫీట్ అయిపోయినా, అది మా యొక్క నేషనలిస్టిక్ ఫీలింగ్‌ని ప్రూవ్ చేస్తుంది ఇండియా పట్ల అని చెప్పేసి వాళ్ళు ఆ స్తూపాన్ని వాళ్ళ యొక్క వెర్షన్‌లో చెప్పడం స్టార్ట్ చేశారు. ఎవరు? మరాఠాస్. ఓకే. సో, అగైన్స్ట్ కొలోనియల్ రూల్. అయితే దళిత్స్ వాళ్ళ వెర్షన్ ఏంటి? వి వి షోడ్ విక్టరీ. మాకు విక్టరీ ఎందుకు ఓవర్ అప్రెషన్. ఒక పర్సన్‌ని అప్రెషన్‌కి గురి చేస్తే ఈ హైయర్ క్లాస్ కమ్యూనిటీ మేము ఓడించి చూపించాము అని చెప్పేసి వాళ్ళ యొక్క విక్టరీని యాక్చువల్‌గా చూపిస్తూ
వాళ్ళ వెర్షన్ మాట్లాడారు. అయితే వీళ్ళిద్దరూ డిఫరెంట్ వెర్షన్స్ అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి స్టోరీ. బట్ ఇక్కడ వెర్షన్ ఏంటంటే మరాఠాస్ ఏంటి అప్పర్ క్లాస్ కమ్యూనిటీ కదా! ఈ దళిత్ వెర్షన్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా వాళ్ళు స్తూప ఎస్టాబ్లిష్ చేసింది దళిత్స్. ఓకే. దళిత్స్ ఎస్టాబ్లిష్ చేస్తే లైక్ బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారన్నమాట వాళ్ళు విక్టరీని ప్రైజ్ చేయడానికి. సో, అయితే ఈ విక్టరీ మరాఠాస్ మీద ఈ దళిత్స్‌కి వచ్చిన విక్టరీ అనేది చరిత్రలో ఉండకూడదు. సో, ఇండియా మోస్ట్ డామినెంట్ హిందూ కమ్యూనిటీ. ఈవెన్ దో నేను హిందూనేనమ్మా. ఓకే. సో, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు ఎటువైపు కూడా ఏంటంటే ఆబ్లిక్ అయిపోండి. టిల్ట్ అయిపోకండి. ఓకే. వి ఆర్ యూపీఎస్‌సి యాస్పిరెంట్స్. సో, ఏంటంటే మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఆన్సర్ అనేది రాయగలగాలి. సో, సీ హియర్. మీరు మైండ్‌లో ఏంటంటే ఆ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా సరే అది పక్కన పెట్టేసి క్లాస్ వినండి. ఓకే. యాక్చువల్‌గా యూట్యూబ్‌లో చెప్తున్నాను. నేను పెడతాము యాక్చువల్‌గా వీడియో. సో, సో, మీరు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రమే వీడియో యూజ్ చేసుకోవాలని మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో, సీ హియర్. అయితే వీళ్ళకి చరిత్రలో ఈ యొక్క దళిత్స్ యొక్క విక్టరీ ఉండకూడదు. ఓకే. అని చెప్పి ఆ వెర్షన్‌ని కంప్లీట్‌గా డిలీట్ చేసేసేయాలి అన్న ఉద్దేశం అయితే ఈ మరాఠాస్‌కి ఉండడం జరిగింది. ఓకే. సో, ఇది ఎలా డిలీట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఓకే. ఈ విక్టరీ దళిత్స్ దగ్గర, ఈ విక్టరీ స్తూప దగ్గర దీన్ని డిలీట్ చేసేసేయాలి. హిస్టరీలో ఇది ఉండకూడదు. అప్పర్ క్లాస్ కమ్యూనిటీ మీద ఒక దళిత్ కమ్యూనిటీ గెలిచిందన్న హిస్టరీ అనేది ఉండకూడదు. సో, దే వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ హిస్టరీ. హిస్టరీ నుంచి రిమూవ్ చేయాలి అనే ఉద్దేశం అయితే వీళ్ళకి విపరీతంగా ఉండేది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. వధు బద్రుక్. ఈ ప్లేస్ ఏంటంటే భీమా కోరేగాన్‌కి నియర్ బై ఉన్న ఇంకొక ప్లేస్ అన్నమాట. ఓకేమా? సో, సీ హియర్. ఇక్కడ ఏం జరిగిందంటే చెప్పాను కదా! శివాజీ మరాఠాస్ ఆ టైంలో మరాఠా ఎంపైర్ అమ్మ. ఓకే. మరాఠా ఎంపైర్ అనేది రూల్ చేసేది. సో, శివాజీ, ఛత్రపతి శివాజీ అని చెప్తారు కదా! శివాజీ యొక్క ఎల్డర్ సన్ సంభాజీ మహారాజ్. ఓకే. ఆల్రెడీ హిస్టరీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక రివిజన్ లాగా ఉంటుంది. ఈ శివాజీ యొక్క ఎల్డర్ సన్ ఏంటంటే సంభాజీ మహారాజ్. సో, వీళ్ళు మరాఠాస్ కదా! ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆ టైంలో మరాఠాస్ టైంలో ఏంటంటే ఔరంగజేబ్ రూల్ చేస్తున్న టైంలో ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్య ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎంపైర్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఎగెయిన్స్ట్‌గా వార్ చేస్తూనే ఉండేవారు. అయితే ఈ సంభాజీ మహారాజ్‌ని ఓడించడానికి ఈ ఔరంగజేబ్ ఏంటంటే ఒక కుట్ర పన్నారు. ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇప్పుడు మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర అంటాం కదా! సో, వాళ్ళ దగ్గర ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌ని ఏంటంటే బ్రైబ్ చేయించి ఒక స్లో పాయిజన్‌తో ఏంటంటే ఒక ప్లేస్‌కి రప్పించారు. ఓకే. కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఒక ప్లేస్‌కి రప్పించారు. అలా రప్పించిన బ్యాటిల్ ఫీల్డ్ ఏంటంటే ఔరంగజేబ్ ఇతన్ని సంభాజీ మహారాజ్‌ని చంపేశారు. ఓకే. ఎలా చంపారంటే అతి దారుణాతి దారుణంగా చంపేశారమ్మ. తన యొక్క కంప్లీట్‌గా హెడ్‌ని, బాడీని సెపరేట్ చేసి ముక్కలు ముక్కలుగా నరికేయడం అనేది జరిగింది. నరికేసి ఓకే. ఆ పక్కనే ఉన్న ఓకే. రివర్‌లో నథింగ్ బట్ భీమా రివర్. ఆ రివర్‌లో పడిసేయడం అనేది జరిగింది. ఓకే. సో, తనకి క్రిమేషన్ చెయ్యకూడదు. తనకి డెత్‌కి సంబంధించిన ఎటువంటి రిచువల్స్ జరగకూడదు. క్రిమేషన్ అనేది జరగకూడదు. అలా ఎవరైనా చేస్తే వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుంది అని ముఘల్స్ అనేవాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో, దానికి భయపడిన అక్కడున్న నేటివ్స్ ఏంటంటే ఎవరు కూడా అంతటి పెద్ద రాజు అయినా సరే తన బాడీని ఏంటంటే మొత్తం అసెంబుల్ చేసి క్రిమేట్ చేయడానికి ఎవ్వరు కూడా రాలేదమ్మా. ఓకే. బట్ గోవింద్ మహర్. మహర్ అంటే అర్థమైపోయింది కదా! దళిత్ పర్సన్. ఓకే. ఈ దళిత్ పర్సన్ ఏం చేశారంటే ఈవెన్ థో తను దళిత్ అయినప్పటికీ కూడా ఇతను మా యొక్క మహారాజు మమ్మల్ని ఎప్పటికైనా ఆపరేషన్ చేసినప్పటికీ ఓకే. మరాఠాస్ టైమ్‌లో ఆల్రెడీ అప్పర్ క్లాస్ కమ్యూనిటీ ఏంటంటే ఆపరేషన్ గురయ్యేవారు. ఓకే. చేసినప్పటికీ కూడా సో, నేను మహారాజాకి క్రిమేట్ చేస్తున్నాను. అది నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పేసి ఏంటంటే ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్‌లో కూడా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఓకే. సో, మా యొక్క మహారాజు గారికేంటంటే ఒక గొప్పగా క్రిమేషన్ అనేది జరగాలి, జరిపించాలనే ఉద్దేశంతో ఏంటంటే తనని అసెంబుల్ చేసి ఆ పార్ట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి, అసెంబుల్ చేసి చాలా హానరబుల్‌గా క్రిమేట్ చేయడం అనేది జరిగింది. సో, అలా ఎప్పుడైతే క్రిమేట్ చేశారో ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా! ఔరంగజేబ్. సో, వాళ్ళేంటంటే ఈ గోవింద్ మహర్‌ని కూడా కంప్లీట్‌గా చంపేయడం అనేది జరిగింది. ఓకే. ఇది పక్కన పెడితే ఇక్కడ 2 పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, ఈ అప్పర్ క్లాస్ కమ్యూనిటీ అయిన బ్రాహ్మణ్, పెష్వాస్ మీద ఏంటంటే ఒక విక్టరీ సాధించారు. సెకండ్ థింగ్ ఏంటమ్మా,
మరాఠా కింగ్ అయిన సాంబాజీ మహారాజ్‌ని ఫైనల్‌గా తనకి అవమానం జరిగినట్టే. మొఘల్స్ ఎంపరర్స్ చంపేసి క్రిమేట్ చేయకుండా వదిలేసారు. అవమానం జరిగినట్టే. బట్ వాళ్ళ అవమానం చెందకుండా వాళ్ళ యొక్క మహారాజుని ఇతను క్రిమేట్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ 2 ఏరియాస్‌లో ఏంటంటే వీళ్ళ మీద ఒక హ్యాండ్ అప్పర్‌గానే ఉంటుంది వీళ్ళకి. సో, ఈ మహర్స్ ఏంటంటే ఇది వాళ్ళ యొక్క ప్రైడ్‌గా ఏంటంటే వాళ్ళు చరిత్రలో ఉండిపోవాలి అన్న విధంగా ఏంటంటే వాళ్ళు కోరుకునేవారు. ఓకే. అయితే సో, దానికోసం ఏంటంటే, ఈ యొక్క వధూ బద్రుక్ ప్లేస్‌లో ఓకే. వధూ బద్రుక్ ప్లేస్‌లో ఏంటంటే, ఈ యొక్క సాంబాజీ మహారాజ్ తనని ఆల్రెడీ క్రిమేట్ చేశారు కదా! దానికి స్తూపాస్ అనేవి బిల్డప్ చేసి, ఓకే. దాని మీద ఈ గోవింద్ మహర్ పేరు అది రాసి, సో, ఆ ప్రాసెస్ అంతా రాసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇక్కడ ఈ భీమా కోరేగన్ ప్లేస్‌లో మెమోరియల్ స్తూపాస్ ఎస్టాబ్లిష్ చేసి, ఓకే. వాళ్ళ యొక్క విక్టరీని ఎవరెవరు అమ్మ అక్కడున్న కమ్యూనిటీ దళిత్స్‌కి సఫిక్స్‌లో ఒక పేరుంటుంది. ఎన్‌తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సఫిక్స్‌లో ఒక పేరుంటుంది. ఆ పేరు బట్టి ఏంటంటే మనకు క్లియర్‌గా వాళ్ళు మహర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్ అంటే రెడ్డి కమ్యూనిటీ అని చెప్పేసి, ఓకే. చౌదరీస్ ఓకే. వాళ్ళకి ఆల్రెడీ మనం నేమ్స్ ఇచ్చేస్తాం కదా! అలాగా అక్కడ దళిత్ కమ్యూనిటీకి సఫిక్స్ ఎన్‌తో స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. నేమ్ సంథింగ్ ఏదో ఉంటుందమ్మా. సో, దాన్ని బట్టి వాళ్ళు మహర్ కమ్యూనిటీ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, అక్కడ ఎవరెవరు చనిపోయారు, ఈ గ్రేట్ విక్టరీకి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు అని క్లియర్‌గా ఈ మెమోరియల్ స్తూపాస్ అనేది భీమా కోరేగాన్‌లో అండ్ మోర్ ఓవర్ ఈ వధూ బద్రుక్‌లో ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది దళిత్స్‌కి వాళ్ళ యొక్క ప్రైడ్ మూవ్‌మెంట్. ఓకే. వాళ్ళ యొక్క ఆహ్, లైక్ గొప్పతనాన్ని చరిత్రలో నిలిచిపోవటానికి వాళ్ళ దగ్గరున్న ఒక ఎజెండా. ఓకే. నాట్ ఎజెండా వాళ్ళ దగ్గరున్న ఒక గొప్ప క్రియేట్ చేయడానికి ఏంటంటే అంటే క్రియేట్ చేయట్లేదు. వాళ్ళ దగ్గరున్న చరిత్ర మేము కూడా గొప్ప వాళ్ళమే అని చెప్పేసి మేమంత ఆపరేషన్‌కి గురవుతున్నాము. ఓకే. మేమంత ఇంప్యూర్ కాదు. మేము కూడా మంచి పనులు చేసాం. గొప్ప పనులు చేయగలము. ఓకే. మేము కూడా వార్‌కెళ్తే చాలా రిగరస్‌గా ఫైట్ చేయగలం. మా దగ్గర హ్యుమానిటేరియన్ వై వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో, ఈవెన్ దో మీలాగే మేము ఈక్వల్‌గా అన్ని చేస్తున్నప్పుడు వై వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనే క్వెషన్‌తో ఏంటంటే వీళ్ళు ఒక ఛాలెంజ్ విసురుతున్నారనమాట. ఈ 2 ఈక్విడ్స్. అయితే దీని వల్ల దళిత్స్ ఏంటంటే సో, ఆటోమేటిక్‌గా వాళ్ళ మీదున్న అప్రెషన్ ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఫ్యూచర్‌లో అప్రైజ్ అయిపోతారు. అండ్ మోరోవర్ ఈ హిందూ ఫిలాసఫీని బాగా నరనరాల్లోకి జీర్ణించిపోయిన వీళ్ళు ఏంటంటే దీన్ని తట్టుకోలేకపోయారు. సో, తట్టుకోలేకపోయి ఇది కంప్లీట్‌గా దీన్ని డిలీట్ చేసేసేయాలి. ఈ దళిత్ విక్టరీని ఏంటంటే కంప్లీట్‌గా హిస్టరీలో నుంచి డిలీట్ చేసేసాలని చెప్పేసి ఈ ఇప్పుడు ఉన్న హిందుత్వ ఔట్‌ఫిట్స్ ఆర్ హిందుత్వ సపోర్టర్స్ వీళ్ళేం చేశారంటే, ఈ స్తూపాస్ దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా! మీ రైటింగ్స్ ఇవన్నిటిని డిలీట్ చేసేసేయడం. ఓకే. అవన్నిటిని చెరిపేయడం. ఓకే. మాల్ ప్రాక్టీసెస్ చేయడం. అక్కడున్న ఈ పేర్లన్నీ కూడా డిలీట్ చేయడం. ఇవన్నీ అక్కడున్న స్తూపాలన్నీ కూడా క్లియర్ చేయడం. ఓకే. మార్చడం. ఇలాంటివన్నీ ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చేసేవారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రైడ్ అనేది ఉండకూడదు హిస్టరీలోనే. అండ్ మోర్ ఓవర్ ఇది మనం ఈవెన్ దో మోడర్న్ హిస్టరీ చదివినప్పుడు ఈ యాంగిల్ మనం చదవం యాక్చువల్‌గా. ఓకే. ఇది ఎప్పుడు బయటకొచ్చింది? యాక్చువల్‌గా ఇష్యూ ఎప్పుడు బయటకొచ్చిందంటే 1920స్ టైమ్‌లో ఇష్యూ అనేది బయటకు రావడం జరిగిందమ్మా. ఓకే. ఎందుకంటే ఆ టైమ్‌లో బిఆర్ అంబేద్కర్ తన యొక్క ఫాలోవర్స్‌ని తీసుకువెళ్ళి యాక్చువల్‌గా కమెమోరేట్ చేశారు. అంటే ఇన్సిడెంట్‌ని గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క ఫాలోవర్స్‌కి మన దళిత్ కమ్యూనిటీ ఎక్కడ తీసిపోదు, తగ్గిపోదు. ఇది మన యొక్క చరిత్ర. ఇది బయటికి రాలేదు. ఓకే. కానీ మన చరిత్ర అనేది దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఈవెన్ దో అక్కడికి వెళ్లి అక్కడ ఫాలోవర్స్ కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే దీనికి సిగ్నిఫికెన్స్ అనేది విపరీతంగా పెరిగింది. అప్పటి వరకు కూడా ఇది ఒక అన్‌నోన్ స్టోరీనే. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే తెలుసు. బట్ ఆల్ ఓవర్ ఇండియాకి తెలిసేలా చేసింది ఎవరంటే ఆ టైంలో బిఆర్ అంబేద్కర్ గారు ఆ ప్లేస్‌కి విజిట్ అయిన తర్వాత ఇది ఆల్ ఓవర్ ఇండియా అనేది ఈ హిస్టరీ అనేది తెలియడం జరిగింది. ఓకేమా? సో, సీ హియర్. ఇప్పుడు అసలైంది చూద్దాం. సీ హియర్. అయితే ఒక్కటే క్వెషన్ ఐ హావ్ టు ఆస్క్ యూ వన్ క్వెషన్. మనకి హిస్టరీ ఉంది కదమ్మా! హిస్టరీ ఎవరు రాసారు? ఓకే. ఈ పురాణాలు లేకపోతే మనం హిస్టరీ ఎవరు రాసారన్న దానికన్నా మనకేంటంటే మన యొక్క ఫస్ట్ ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ కాదు. ఫస్ట్ ఏంటంటే వర్ణాస్ గురించే ఆ వర్ణాసే ఏంటంటే తర్వాత క్యాస్ట్ కింద ఓకే. కన్వర్ట్ అయిపోతూ ఓకే. ఫార్ములేట్ అయిపోతూ వచ్చాయి. ఓకే. ఇదేంటి అచీవ్‌మెంట్ ఓరియెంటెడ్ యాక్చువల్‌గా. ఫస్ట్ వర్ణాస్ అచీవ్‌మెంట్ ఓరియెంటెడ్. కానీ క్యాస్ట్ అనేది ఆస్క్రిప్టివ్ వాల్యూ కింద అయిపోయింది. అచీవ్‌మెంట్ ఓరియెంటెడ్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ 4 క్లాసెస్ ఉంటాయి. అవునా కదా?
క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. సో జనరల్ గా ఏంటి, ఫస్ట్ వీటి గురించి రాసినప్పుడు మన యొక్క వేదాస్‌లో లైక్ మన యొక్క ఆహ్, హోలీ బుక్స్‌లో ఏంటంటే వి కెన్ మూవ్. ఓకే. తిను డిటర్మైన్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ తిను ప్రీచ్ చేయాలనుకుంటే శూద్ర తనేంటంటే ప్రీచ్ చేయడానికి వెళ్లి హి కెన్ మూవ్ లాడర్. బ్రాహ్మణ్‌కి తను వెళ్ళొచ్చు. ఓకే. తను వార్ స్కిల్స్ అనేది నేర్చుకుంటే హి కెన్ కన్వర్ట్ క్షత్రియ కింద అంటే తన యొక్క ఆక్యుపేషన్ బట్టి తను ఏంటంటే హి కెన్ కన్వర్ట్. అంటే ఒక పర్సన్ పుట్టిన తర్వాత నువ్వు ప్రీచింగ్స్ చేసుకోవాలంటే దెన్ బ్రాహ్మిన్, ఒకవేళ ఫైట్‌కెళ్తా అది ఐ మీన్ వార్‌లోకి ఉన్న క్షత్రియాస్, బిజినెస్ ట్రేడింగ్ చేస్తే వైష్ణాస్ అండ్ రిమైనింగ్ వర్క్స్ చేస్తే శూద్రాస్ అని చెప్పేసి అంటే నీ యొక్క ఆక్యుపేషన్ నిన్ను డిటర్మైన్ చేసేది. ఓకే. అక్కడ నీ యొక్క చాయిస్ ఉండేది. నీ యొక్క ఇండివిడ్యువల్‌గా నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే అచీవ్‌మెంట్. సో నువ్వు ఇక్కడితో ఆగిపోవాలనుకుంటున్నావా? లేకపోతే క్షత్రియ వైపు అప్లైడ్ అవ్వాలా? లేకపోతే బ్రాహ్మిన్ వరకు వెళ్ళాలనుకుంటున్నావా? అది అచీవ్‌మెంట్ ఓరియెంట్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అది స్లోగా యాస్క్రిప్టివ్. అంటే అది నువ్వు పుట్టిన తర్వాత నువ్వు చూజ్ చేసుకునే ఛాన్స్ ఉన్న ఫెసిలిటీ నుంచి నువ్వు పుట్టగానే ఇంకా ఇది ఫిక్స్ అని చెప్పేసి కంప్లీట్ గా ఫిక్స్ చేసేయడం అది యాస్క్రిప్టివ్. అంటే నువ్వు పుట్టగానే నువ్వు బ్రాహ్మణ్, నువ్వు పుట్టగానే క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి నీకు ఒక యాస్క్రిప్టివ్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్ గా మనం ఇంకా ఆంథ్రోపాలజీలో చాలా క్లియర్ గా నేర్చుకుంటామమ్మా. క్యాస్ట్ సిస్టమ్ అండ్ వర్ణ చాలా పెద్ద చాప్టర్ ఉంటుంది. పేపర్ 2 చాప్టర్ 3 లో ఉంటుంది. పేపర్ 2 చాప్టర్ 3 లో ఉంటుంది. ఓకే. సో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం ఆంథ్రోపాలజీలో. ఓకే. సో సీ హియర్ అసైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు సో ఆల్రెడీ అప్పటికే ఎడ్యుకేట్ ఉన్న వాళ్ళు ఎవరమ్మా? బ్రాహ్మిన్స్. సో వాళ్ళే కదా హిస్టరీ అనేది రాయగలరు. శూద్రాస్ చదువుకోలేని వాళ్ళు హిస్టరీ రాయగలరా? నో. సో అప్పటికే అప్పర్ కమ్యూనిటీ అయిన వాళ్ళు మాత్రమే హిస్టరీ అనేది రాయగలరు. సో హిస్టరీ రాస్తే నేను ఒక బ్రాహ్మిన్. ఐఎమ్ సారీ మా. సో నేనిక్కడ ఎవరిని కూడా ఎటువంటి ఇన్సల్ట్ చేయడానికి కాదు. బట్ నేనేంటంటే ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీవన్. వన్స్ అగైన్ నేను ఈ విషయంలో సారీ చెప్తున్నాను. ఓకే. సో ఇది ఎవరు పర్సనల్ గా తీసుకోకూడదని చెప్పేసి నా రిక్వెస్ట్. ఓకే. సో బ్రాహ్మిన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క నాట్ బ్రాహ్మిన్స్ సారీ అప్పర్ కమ్యూనిటీ. సో అప్పర్ క్లాస్ కమ్యూనిటీ ఏంటంటే సారీ నేను ఎటువంటి మెన్షన్ చేయను. ఓకే. క్యాస్ట్. సో అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నప్పటికీ సో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మాత్రమే రాసుకుంటారు. ఈవెన్ దో అక్కడ ఆ ఇన్సిడెంట్ లో వాళ్ళు ప్రౌడ్ మూమెంట్ ఉన్నా వాళ్ళు అచీవ్ చేసినా చేయకపోయినా రాసేది వీళ్ళు కాబట్టి ఎలాగైనా రాయొచ్చు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓకే. రాసేది వాళ్ళు. ఆ టైంకి ఇక్కడ ఈ దళిత్స్ కి ఎడ్యుకేషన్ లేదు. సో అక్కడ రాసే అప్పర్ క్లాస్ కమ్యూనిటీ రికార్డ్స్ లో ఏం రాస్తున్నారో వీళ్ళు చెక్ చేసుకోగలరమ్మా. ఈవెన్ దో వీళ్ళు ఇక్కడ దళిత్స్ విక్టరీ చెందిన ఈవెన్ దో ఆన్ గ్రౌండ్ చెందిన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళే విక్టరీ వచ్చింది. వీళ్ళకే విక్టరీ వచ్చిందని చెప్పేసి రాసుకున్నారు. హూ కెన్ ప్రూవ్ ఇట్? అదే సిచ్యువేషన్. ఇప్పుడేంటి యాక్చువల్ గా ఆ టైంలో ఓవర్ అప్పర్ క్లాస్ కమ్యూనిటీ దళిత్స్ గెలిచారు. ఓకే. దళిత్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది ఆ ఏరియాలో. బట్ అక్కడ రికార్డ్స్ లో ఏంటంటే ఇది కంప్లీట్ గా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఎక్కడ కూడా అందుకే దీని గురించి ఎక్కడ హిస్టరీలో మెన్షన్ చేయడం అనేది జరగలేదు. సో సీ హియర్ హిస్టరీ రిటన్ బై దెమ్సెల్వ్స్. అప్పర్ క్లాస్ కమ్యూనిటీసే హిస్టరీ అనేది రాసేవారు. ఓకే. సో ఆటోమేటిక్ గా వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు రాసుకుంటారు తప్ప ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యామని ఎక్కడ రాయరు. అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. ఓకే. హౌ కెన్ ఇల్లిటరేట్ పర్సన్ ఎలా క్వశ్చన్ చేయగలరు? అవునా కాదా? సో క్యాస్ట్ ప్రాబ్లం. సో సీ హియర్ అయితే ఈ క్యాస్ట్ యొక్క రూట్స్ ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి అంటే సీ హియర్ ఆల్రెడీ తెలుసు మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ. ఓకే. సో వాళ్ళ గురించి మీకు సిగ్నిఫికెంట్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఆ టైంలో చాలా నేమ్ వచ్చింది శివాజీకి. ఓకే. సో చాలా వార్స్ ఏంటంటే విన్ అవ్వడం జరిగింది. విక్టరీ అనేది వచ్చింది. అయితే తిను విన్ అయిన తర్వాత ఛత్రపతి శివాజీ గారు ఏంటంటే ఒక నార్మల్ ఇన్సిడెంట్ తను విన్ అయ్యానని చెప్పేసి ఒక బ్రాహ్మణ్ని పిలిచి నాకు యజ్ఞోపవీతం చేయండి అని చెప్పేసి అని అడుగుతారు. అడిగితే ఆ బ్రాహ్మిన్స్ ఏంటంటే వాళ్ళకి ఒప్పుకోరు. ఈ స్టోరీ చాలా మంది తెలిసిందో లేదో నాకైతే తెలియదు. ఓకే. ఎందుకు ఒప్పుకోరు అంటే నువ్వు శూద్ర కమ్యూనిటీకి చెందిన పర్సన్ కదా! మేమెలా నీకు యజ్ఞోపవీతం చేస్తామని చెప్పేసి అడుగుతారు. అయితే సో ఈ విషయంలో ఈవెన్ దో నేను ఒక మహారాజా అయినా సరే నాకు ఒక ఇన్సల్ట్ జరిగిందన్న ఫీలింగ్ తినని ఏంటంటే చాలా డిప్రెషన్ కి గురి చేసేది. సో ఏంటంటే మనీ ఏ టైంలో అయినా మనీకి లొంగలేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే తిను ఆ టైంలో
ఒక బ్రాహ్మణ్‌ని పిలిపించి తనని బ్రైబ్ చేసి తనకి విపరీతమైన గోల్డ్ అనేది ఆఫర్ చేసి, సో నాకు ఎలాగైనా యజ్ఞోపవీతం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనీకి పడలేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా! సో ఆ టైంలో ఆ గోల్డ్‌ని యాక్సెప్ట్ చేసిన ఆ బ్రాహ్మణ్ ఏంటంటే ఇది చెయ్యటానికి ఒప్పుకున్నారు. సో అప్పుడు ఏం చేశారు అంటే ఆ టైంలోనే వీళ్ళని సిసోడియా రాజ్ అని చెప్పేసి వీళ్ళకి చెందిన సిసోడియా రాజ్‌పుట్‌కి సంబంధించిన కమ్యూనిటీ వీళ్ళు. దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన దగ్గర నుంచి వీళ్ళు ఎవాల్వ్ అవ్వడం వచ్చిందని ఒక స్టోరీ అనేది క్రియేట్ చేశారు. అమ్మ నేనిక్కడ ఎక్కడా కూడా ఆహ్, నేను బుక్స్‌లో చదివింది ఓకే. రిపోర్ట్స్ వచ్చినవే చెప్తున్నాను. నేను పర్సనల్‌గా ఏది చెప్పట్లేదు. కావాలి అంటే నేను అవన్నీ కూడా నేను పెడతాను. ఎక్కడ నా ఓన్‌గా నేను స్పెసిఫిక్‌గా నా ఒపీనియన్స్ నేను ఫార్మ్ చేయట్లేదు. ఇది వెల్‌గా రికార్డ్‌గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ ఎనీబడీ డోంట్ టేక్ ఇట్ పర్సనల్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే. అని చెప్పేసి ఒక స్టోరీ క్రియేట్ చేశారు అని చెప్పేసి ఆ టైంలో ఎక్కువగా నానుడైతే ఉంది. ఓకే. సో చాలామందేంటంటే ఇది ఎలా స్టోరీ క్రియేట్ చేశారు ఆ బ్రాహ్మిన్ ఎందుకంటే ఆ బ్రాహ్మిన్‌ని అలా చేసినందుకు అక్కడ మిగతా బ్రాహ్మిన్స్ ఏంటంటే చంపేస్తామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ బ్రాహ్మిన్‌ని తన యొక్క కోర్ట్‌లోనే ప్రొటెక్ట్ చేయడానికి శివాజీ గారికి సరిపోయింది. ఓకే. విపరీతంగా ప్రొటెక్షన్ అనేది ఇచ్చేవారు. తనకి కాపలా ప్రొటెక్షన్ ఇవ్వటానికి తన టైం అంతా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవారని కూడా ఎక్కువగా చెప్పేవారు. ఓకే. నేనింక ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకే. సో, అంటే ఈవెన్ థో నేనిక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే, అంతటి మహారాజుకైనా సరే అంత ఏంటంటే, అక్కడ క్యాస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అని మీకు చెప్పటానికి మాత్రమే. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈవెన్ థో నేను చిన్నప్పుడు ఏంటంటే, సో, క్యాస్ట్‌దేముందిలే అన్న నేను చాలా లైట్‌గా తీసుకున్నాను. బట్ ఒక్కసారి ఒక యూపీఎస్‌సి సిలబస్ చదివిన తర్వాత మనకి ఓవరాల్‌గా మనకి యూపీఎస్‌సి వస్తుందా రాదా పక్కన పెడితే నిజంగా ఒక పర్సన్ ఎలా ఉండాలని మాత్రం చూపిస్తుందమ్మా యూపీఎస్‌సి సిలబస్ మాత్రం. మన క్యాస్ట్ అనేది ఎంత భయంకరమైన ఈవిలో సొసైటీకి ఇక్కడ మన ఇండియాలో క్యాస్ట్. బయట రేస్ గురించి అని చెప్పేసి డిఫరెంట్‌గా కొట్టుకోవడానికి డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో కొట్టుకుంటున్నారు. ఓకే. సీ హియర్. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్తున్నప్పుడు కూడా నేను ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు. నేను హిస్టరీలో ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తున్నాను. సో మనందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి చాలా ఎంత బ్రేవ్ లేడీయో సో తన యొక్క ఝాన్సీని కాపాడుకోవడానికి ఎంత ట్రై చేసిందని చెప్పేసి మనం యాక్చువల్‌గా చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీనికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వెర్షన్ వేరు. ఓకే. సో యాక్చువల్‌గా ఆ రోజు ఫైట్‌కి వెళ్ళినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఏంటంటే నేపాల్ ఉన్న పోరస్ రూట్స్ నుంచి అడవుల్లోకి పారిపోయింది. సో తనకి అసిస్టెంట్ అయిన ఓకే. జల్కారి బాయ్ అని తనకి ఎయిడ్ చేసే పర్సన్ యాక్చువల్‌గా అక్కడ ఆ బాటిల్ ఫీల్డ్‌లో విపరీతంగా ఫైట్ చేసింది. కానీ హిస్టరీ ఏంటంటే ఈవిడ ఎవరు అంటే దళిత్ వుమెన్. సో ఒక దళిత్ వుమెన్‌కి ఆ నేమ్ రాకుండా ఉండటానికి హిస్టోరియన్స్ ఏంటంటే అది ఝాన్సీ లక్ష్మీబాయే ఫైట్ చేసిందని చెప్పేసి రాసారు. బట్ ఈ మధ్య రికార్డ్స్‌లోకొచ్చింది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కూడా బ్రిటిష్‌లోని చాలా పబ్లికేషన్స్ అనేది వచ్చింది. ఇట్స్ నాట్ ఝాన్సీ లక్ష్మీబాయి. ఎందుకంటే కళ్ళతో చూసిన వాల్టన్ రోజ్, ఆ రోజు కళ్ళతో చూసిన పర్సన్ క్లియర్‌గా మెన్షన్ చేసారు. ఇట్స్ నాట్ లక్ష్మీబాయి. ఇట్స్ దళిత్ వుమెన్ జల్కారి బాయ్ అని చెప్పేసి కూడా ఏంటంటే అతను మెన్షన్ చేయడం జరిగింది. మీరొక్కసారి కావాలంటే క్రోమ్‌లోకి వెళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఆహ్, సో, అంటే ఇక్కడ మనకందరికి హిస్టరీలో ఏం చెప్తారు? ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తారు. ఓకే. తనే ఫైట్ కానీ ఆ రోజు బాటిల్ ఫీల్డ్‌లో అసలు ఝాన్సీ లక్ష్మీబాయే లేదు. ఆ రోజు కంప్లీట్‌గా ఫైట్ చేసింది మాత్రం జలకారి బాయ్ మాత్రమే. ఓకే. బట్ హిస్టరీ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఓకే. సో, ఆ రోజు హిస్టరీలో ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడడం, అక్కడ జవహర్లాల్ నెహ్రూ ఏంటంటే దాన్ని ప్రొపగేట్ చేయడం చేశారు. సో, అదంతా పక్కన పెట్టేస్తే దళిత్స్ అంటే ఈవెన్ థో వాళ్ళకి అంత బ్రేవ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చరిత్రలోకి వాళ్ళు ఏమి అచీవ్ చేయలేదంటే దే అచీవ్డ్ ఎ లాట్ ఇన్ ఫాక్ట్. ఓకే. ఎక్కడా కూడా మీరు రాజుల కన్నా ఆ కింద సైన్యం దళిత్స్ ఓకే. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. లైక్ జాట్స్, రాజ్‌పుట్స్, ర్యాంక్స్, మార్షల్స్‌లో ఇస్తారు. ఓకే. సో, దీస్ ఆర్ నథింగ్ బట్ యాక్చువల్‌గా ఏంటంటే దళిత్స్‌కిచ్చే హైయర్ క్యాడర్స్ ఇచ్చేవారు. ఓకే. సో, ఇంత మిలిటరీ ఫోర్స్‌లో కూడా వీళ్ళకి అంత హైయర్ క్యాడర్స్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా బాటిల్ ఫీల్డ్‌లో నిజంగా ఫైట్ చేసేవారు. ఇప్పుడైనా అంతే కదమ్మా! నిజంగా ఇండియా కోసం పోరాడేది ఎవరు? సోల్జర్స్. ఓకే. బట్ నేమ్ ఎవరికొస్తుంది? గవర్నమెంట్‌కొస్తది. మేము అలా చేయించాం, మేము ఇలా చేయించాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఓకే. ఇంటర్‌లింక్ చేసుకోండి. యాక్చువల్‌గా బాటిల్ ఫీల్డ్‌లో ఆ టైంలో చేస్తుంది యాక్చువల్‌గా అక్కడ మార్షల్స్. బట్ రాజుకేంటంటే ఎక్కువగా నేమొస్తుంది. అక్కడ సైన్యమే లేకపోతే రాజు
ఓకే. సో, ఈ ఈ విధంగా మీరు ఇంటర్లింక్ చేసుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఓవరాల్‌గా ఒక పర్స్‌పెక్టివ్ హిస్టరీ ఏం చెప్తుందనేది కాదు. వి హావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. యూపీఎస్‌సి బిట్వీన్ ద లైన్స్ మనం చదవాలి. ఓకే. అక్కడున్నది కాదు అసలు. అందులో ఏం జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఈరోజు నేను చెప్పే ఎడిటోరియల్ యూపీఎస్‌సికి ఇంటర్లింక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. బట్ మీ యొక్క యూపీఎస్‌సికి ఎలా ప్రిపేర్ అవ్వాలని మాత్రం నేను చెప్పటానికి ట్రై చేస్తున్నాను. డోంట్ రీడ్ హిస్టరీ. ఓకే. హిస్టరీలో ఇచ్చింది కాదు. రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఓకే. సో, దళిత్స్ ఇంత అంటే మీకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. ఓకే. ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి వాళ్ళు ఎంత ఆపరేషన్‌కి గురవుతున్నారు. ఈవెన్ దో వాళ్ళు విక్టరీ సాధించినా వాళ్ళకి ఒక హిస్టరీ అనేది లేకుండా ఉండడానికి మనం ఎంత ఈ డామినెంట్ క్లాస్ ఈవెన్ దో ఐ యామ్ ఏ డామినెంట్ క్లాస్ ఎంత సప్రెషన్‌కి అనేది గురి చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్‌గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది అవుతుంది. ఓకే. సో, అయితే ఏం జరిగింది సీ హియర్ కాంటెక్స్ట్‌లోకొచ్చేద్దాం. ఓకే. అయితే ఈ డిసెంబర్ 31న ఓకే 2017లో 2018 కదా! సో, 1818-1980, 1918, 2000 200 ఇయర్స్. దీనికి గుర్తుగా ఏంటంటే ఓకే. ఈ యొక్క భీమా కొరేగాన్ ఓకే. ఈ ప్లేస్‌లో ఏంటంటే అందరూ దళిత్స్ కూడా అసెంబుల్ అవ్వటం అనేది జరిగిందమ్మా. ఓకే. అసెంబుల్ అవ్వడం జరిగింది. ఇప్పుడేంటి ఇలాగా అసెంబుల్ అవుతూ ఉంటే ఈ హిందుత్వ కమ్యూనిటీస్ ఓకే. వీళ్ళ యొక్క హిస్టరీ అనేది బయటకొస్తుంది. అప్పుడు మా యొక్క మహారాష్ట్ర అంటే నథింగ్ బట్ మరాఠా ఎంపైర్. ఓకే. మా యొక్క సిగ్నిఫికెన్స్ తెలిసిపోతుంది. అప్పుడు ఓకే. విక్టరీ ఇది మాది కాదు వీళ్ళది అని చెప్పేసి తెలిసిపోతుంది. నో అసలు దళిత్స్ యొక్క విక్టరీ అనేది హిస్టరీలో ఉండకూడదు. చెరిపేయాలి. ఇది సిగ్నిఫికెన్స్ వచ్చి వాళ్ళకి ఒక పొలిటికల్‌గా స్ట్రెంథెన్ అనేది అవుతారు. ఓకే. వాళ్ళకి యాక్చువల్‌గా పొలిటికల్‌గా స్ట్రెంథెన్ అవుతారు. వీళ్ళు రోజు రోజుకి స్ట్రెంథెన్ అయిపోతారు. లేదు వీళ్ళకి స్ట్రెంథెన్ అవ్వకూడదన్న ఉద్దేశంతో అందుకని ఈ హిందుత్వ ఔట్‌ఫిట్స్ అనేవి వీళ్ళకి అగెయిన్స్ట్‌గా కేస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళెందుకు పెట్టారో మీకు అర్థమై ఉంటుంది. ఓకేమా? సో, హిందుత్వ ఔట్‌ఫిట్స్ అందుకని వీళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి లీడర్స్ సంభాజీ భిడే అండ్ మిలింద్ ఎక్బాట్ ఏంటంటే వీళ్ళ అగెయిన్స్ట్‌గా కేస్ పెట్టడం. అండ్ మోరోవర్ మరి బీజేపీ ఎందుకు ఆహ్, ఏంటి ఓఆపా కేస్ పెట్టింది? బీజేపీ రైట్ వింగ్ కదా! హిందుత్వ చెప్పకూడదు. ఓకే. ఆల్రెడీ అందరికి తెలిసింది ఓపెన్. ఓకే. చాలా విపరీతంగా నమ్ముతది హిందూయిజం. ఓకే. సో, అందుకని చెప్పేసి సో, ఇది కూడా కంప్లీట్‌గా హిందూ కమ్యూనిటీకి ఎక్కువగా ఓపెన్‌గా తెలిసిన సీక్రెట్. ఫేవరిజం అనేది ఎక్కువగా చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఏంటంటే వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఆ ఈవెంట్‌లో ఏంటంటే అసెంబుల్ చేసినప్పుడు వీళ్ళు అప్పటికే చెప్పాను కదమ్మా! ఓకే. ఇక్కడ స్తూపాస్‌ని డిలీట్ చేయడం, అక్కడ ఉన్నవన్నీ ఎరేజ్ చేయడానికి, అక్కడ ఏవైనా విగ్రహాలున్నా, లేకపోతే ఏవైనా రిటర్న్ రికార్డ్స్ ఉన్నా, ఏవైనా అవి డిలీట్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి, అక్కడి నుంచి తీసేయడానికి ఏంటంటే చాలా ట్రై చేస్తూ అండ్ ఆ రోజు ఏంటంటే ఇలా అసెంబుల్ అయిన రోజు కూడా వీళ్ళే ఓకే. ఈ హిందుత్వ ఔట్‌ఫిట్స్ అనేవాళ్ళు అక్కడికొచ్చేసి లేదు మీరు ఇలా చేయకూడదని చెప్పేసి సో, ఒక గవర్నమెంట్ మీద కూడా ఏంటంటే స్ట్రెస్ తీసుకురావడం అండ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే వీళ్ళొచ్చి ఈ అసెంబుల్స్ దగ్గరికేంటంటే హిందుత్వ ఔట్‌ఫిట్స్ వచ్చి మీరిక్కడ అసెంబుల్ అవ్వకూడదు. ఇది కాదు అని చెప్పేసి వాళ్ళకి మధ్య ఘర్షణ జరగడం. ఇందులో ఏంటంటే వయలెన్స్ అనేది క్రియేట్ అయ్యి సో, ఫైనల్‌గా ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఏంటంటే ఇందులో ఏమని క్రియేట్ చేశారంటే సో, ఇక్కడ మాకు మావోయిస్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మావోయిస్ట్‌కి ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు పర్సన్స్‌ని ఎవరినైతే చూపించాను వాళ్ళెందుకంటే దే ఆర్ నథింగ్ బట్ వాళ్ళు హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్స్. సో, అందులో ఏంటంటే పోయెట్స్ వాళ్ళ యొక్క పోయమ్స్‌తో రెచ్చగొడతారు ఇది అని చెప్పేసి సో, అయితే దీనికి బలాన్ని చేకూర్చే ఎమినెంట్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళందరిని ఏంటంటే వీళ్ళకి మావోయిస్ట్‌తో ఇంటర్‌లింక్స్ అయ్యి ఉన్నాయని చెప్పేసి అండర్ ఉవాపా కింద వాళ్ళని అరెస్ట్ చేసేయడం అనేది జరిగింది. ఎప్పుడమ్మా 2018లో అరెస్ట్ చేస్తే స్టిల్ ఇంకా ట్రైల్ అనేది జరగలేదు. ఇంకా బెయిల్‌కి అప్లై అనేది అవుతుంది. ఓకే. సో, ఉవాపా ఎంత స్ట్రింజెంటో కూడా నేను మీకు ఆల్రెడీ అనౌన్స్ చేశాను. చెప్పడం అయితే చెప్పాను. ఉవాపా కింద ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత సో, ఇమ్మీడియేట్‌గా ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలమ్మా. సో, ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏమైందంటే ఓకే. చార్జ్ షీట్ అనేది వీళ్ళు ఈ ఉవాపా కేస్ కింద ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో, ఇది కూడా నేను చెప్పాను. స్టేట్ గవర్నమెంట్‌కి కూడా ఎటువంటి అథారిటీ లేకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ స్టేట్‌లోకైనా ఎంటర్ అయిపోయే హక్క స్టేట్ యొక్క డీసీపీకి కూడా అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్ట్ జనరల్‌కి ఏంటంటే డైరెక్ట్‌గా పర్మిషన్ తీసుకొని ఇన్స్‌పెక్టర్ లెవెల్‌లో కూడా వెళ్లి అరెస్ట్ చేసేసేయొచ్చని కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. సో, వెళ్లేంటంటే ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ నుంచి పర్మిషన్ తీసుకొని డైరెక్ట్‌గా వెళ్లి వీళ్ళకి మావోయిస్ట్‌తో లింక్స్ ఉన్నాయి. సో, వీళ్ళు
ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీని దెబ్బతీసే విధంగా ఉన్నారు అని చెప్పేసి నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళి అరెస్ట్ చేసేసడం జరిగింది. ఉవాపా కింద సో నోబడీ కెన్ క్వెషన్. మీరు అరెస్ట్ చేసేసి నువ్వెందుకు అరెస్ట్ అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన బర్డెన్ ఎవరి మీద ఉంటుందమ్మా? ఖచ్చితంగా ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. ఓకే. సో సీ హియర్ 6 మెంబర్స్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2018లో. ఓకే. అయితే వాళ్ళు చార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి. బట్ చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయలేదు. లేట్ అయింది. విత్ ఇన్ 90 డేస్ ఏంటంటే వాళ్ళు చార్జ్ షీట్ అనేది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి స్పెషల్ గా కోర్టు ఉంటుందమ్మా. ఆ కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేయాలి. డైరెక్ట్ గా హైకోర్టు, సుప్రీం కోర్టు కౌన్సిల్ డైరెక్ట్ గా వీళ్ళు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి తెలుసు కదా. సో ఆల్రెడీ విత్ ఇన్ 90 డేస్ లో ఏంటంటే వీళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. బట్ ఆ చార్జ్ షీట్ అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫైల్ చేయలేదు. ఓకే. ఈ ఫైల్ చేయక ముందే ఓకే ఈ భరద్వాజ్ ఓకే సి హియర్ ఇక్కడ చెప్పేస్తాను. సుధా భరద్వాజ్ ఏంటంటే విత్ ఇన్ దట్ స్పెక్యులేటెడ్ టైం ఓకే 90 డేస్ లో ఏంటంటే సి హియర్ స్టిప్యులేటెడ్ టైం 90 డేస్ లో ఏంటంటే ఫైల్ చేయాలి. బట్ చార్జ్ షీట్ అనేది నాట్ ఓన్లీ సుధా భరద్వాజ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరి మీద కూడా చార్జ్ షీట్ అనేది ఫైల్ చెయ్యలేదు. ఎందుకంటే నిజమైన ప్రూఫ్ లేదు కదా. ఓకే. తను అన్ని కూడా ఇప్పుడు అతికించాలి కదా అన్ని కూడా. సో ఏంటంటే ఫైల్ చేయలేకపోయింది. ఈ లోపే 90 డేస్ లోపు ఏంటంటే సుధా భరద్వాజ్ ఏంటంటే బెయిల్ కి అప్లై చేశారు. బట్ రిమైనింగ్ పర్సన్స్ ఆ టైంలో ఏంటంటే బెయిల్ కి అప్లై చేయడం అవ్వలేదు. ఓకే. సో ఈవిడ అప్లై చేయడం అయితే జరిగింది. సో చార్జ్ షీట్ ఫైల్ చెయ్యలేదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఆ పర్టికులర్ స్టిప్యులేటెడ్ టైంలో సుధా భరద్వాజ్ విత్ ఇన్ 90 డేస్ ఏంటంటే తను అప్లై చేశారు కాబట్టి తనకి డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది. అంత ఈజీగా ఏం వచ్చి లేదమ్మా ఈవిడికి డిఫాల్ట్ బెయిల్ 2017. ఓకే. ఎన్ని బెయిల్స్ అప్లై చేశారో తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఈవెన్ దో ఈవిడ ఫాదర్ కూడా మధ్యలో చనిపోవడం జరిగింది. ఆ ఫాదర్ చనిపోయినప్పుడు అతని క్రిమేషన్ కి ఓన్లీ 3 డేస్ బెయిల్ అనేది ఈవిడికి ఇవ్వడం జరిగింది. ఈవిడికి ఒక సింగిల్ డాటర్ ఉన్నారు. వాళ్ళ డాటర్ ఏంటంటే చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయింది. మదర్ సో అందులో ఈవిడికి చాలా విపరీతమైన COVID-19 లో కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డయాబెటీస్ ఉన్నాయని చెప్పేసి కోవిడ్ సింప్టమ్స్ చాలా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ చూపించినప్పటికీ కూడా ఎక్కడ బెయిల్ అనేది ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ బెయిల్స్ అనేది ఈవిడ పెట్టినా సరే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో ఏంటంటే ఆవిడ హైకోర్టుకి మూవ్ అవ్వడం జరిగింది. సో ఫైనల్ గా అప్హోల్డ్ చేసినప్పటికీ హైకోర్టులో ఏంటంటే దీనికి ఫైనల్ గా బెయిల్ అనేది లభించింది. ఓకేమా. అయితే డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటో అర్థమే. యాక్చువల్ గా బెయిల్ రాదు. ఉవాపా కేసు కింద యాక్చువల్ గా బెయిల్ అనేది రాదు. ఎందుకంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసిస్తారు. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత చార్జ్ షీట్ విత్ ఇన్ 90 డేస్ లో ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత ట్రయల్. సో ట్రయల్ లో విచారణ చేసిన తర్వాత తిను కాదు అంటే అప్పుడు తను రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు తను నేరస్తుడా కాదా అని కూడా గవర్నమెంట్ ఏంటంటే పట్టించుకోదు. తను నేరస్తుడు కాకపోయినా ఏంటంటే దీని కింద జైల్లో మగ్గుతూనే ఉండాలి. అందుకే అన్ననా యువాపా వెరీ స్ట్రింజెంట్. ఇప్పుడు గవర్నమెంట్ చూసారా దీన్ని మీ మైండ్ కి అర్థమైపోతుంది. ఇది యూస్ఫుల్ అనేది ఈ ఉవాపా ఇంత స్ట్రింజెంట్ నిజంగా ఎవరి మీద ఉపయోగిస్తుంది గవర్నమెంట్? తన యొక్క అథారిటీ ఎవరి మీద చూపిస్తుంది? ఆపరేషన్ చేయడానికే ఉపయోగిస్తుందా నిజంగా ఈ ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, సోవర్నిటీని కాపాడడానికి ఉపయోగిస్తుంది అనేది మీ మైండ్ కి అర్థమైపోయి ఉంటుంది. ఓకే. సో సీ హియర్ అయితే దీనికి బెయిల్ వచ్చేసిందని చెప్పేసి ఓకే సొలిసిటర్ జనరల్ తెలుసు కదమ్మా తుషార్ మెహతా ప్రతిదానికి గవర్నమెంట్ తిని ఏంటంటే విప్పి తనకి ఏంటంటే December 1 బెయిల్ గ్రాంట్ అయింది. సో December 8 నుంచి తనకి ఎఫెక్ట్ లోకి వస్తుంది. అంటే తను అప్పుడు రిలీజ్ బెయిల్ వస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ December 7 కదా ఈ రోజు రేపటికి. సో ఈ లోపు ఏంటంటే తిను మళ్ళీ అపీల్ చేసేసారు. దేనికి బెయిల్ ఎలా ఇచ్చారు? ఏ గ్రౌండ్స్ మీద? మా దగ్గర ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. హౌ కెన్ యూ గివ్ బెయిల్? సో మాకేంటంటే దీన్ని మూవ్ చేయండి ఫాస్ట్ గా చూడండి. హర్డ్ క్విక్లీ దీన్ని చాలా ఫాస్ట్ గా వినండి అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారికి ఏంటంటే అతను అపీల్ చేసుకోవడం జరిగింది. దానికి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఏంటంటే దానికి యాక్సెప్ట్ చేయడం. ఓకే దీనికి పిటిషన్ నెంబర్ ఉంటుంది కదమ్మా. ఓకే కేసు నెంబర్, పిటిషన్ నెంబర్ అది మీరు షేర్ చేయండి. మేము దాన్ని క్విక్ గా సో మేము ఫాస్ట్ గా దాన్ని ఏంటంటే కేసు అనేది చూస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని గురించి కూడా రేపు అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. December 8 కాబట్టి తనకి బెయిల్ అనేది ఎఫెక్ట్ లోకి వస్తుంది. ఓకే. రిమైనింగ్ పర్సన్స్ ఎందుకు రాలేదంటే సో ఈవెన్ దో దీనికి వీళ్ళు కూడా బెయిల్ అనేది ఈ 90 డేస్ స్పెసిఫిక్ పీరియడ్ లో వీళ్ళు చూపించిన గ్రౌండ్స్ ఏంటంటే అంత సాటిస్ఫాక్టరీగా వాళ్ళకి మేబీ అనిపించకపోవచ్చు. వీళ్ళకైతే బెయిల్ రాలేదమ్మా. ఓన్లీ ఒక్క పర్సన్ కి మాత్రమే బెయిల్ అనేది వచ్చింది. యాక్చువల్లీ షీ ఈజ్ ఎ లాయర్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా. ఓకే. సో ఇందులో తెలుగు పోయేట్ యాక్చువల్‌గా ఈ వరవరరావు గారికి ఏంటంటే బెయిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఎందుకంటే బేస్డ్ ఆన్ హిస్ హెల్త్ కండిషన్స్. తినకి ఆల్మోస్ట్ 80 ఇయర్స్ అనుకుంటా తెలుగు పోయేట్. సో తినకి ఏంటంటే హెల్త్ కండిషన్స్ ఇష్యూ వల్ల ఏంటంటే బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మిగిలిన ఎవరికీ బెయిల్ కూడా ఇవ్వలేదమ్మా. సారీ ఇతనికి కూడా వరవరరావు కూడా బెయిల్ అనేది ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఓకే. అండ్ ప్రెజెంట్ ఏంటంటే తలోజా సెంట్రల్ జైల్లో ఏంటంటే వాళ్ళు ఉండడం జరిగింది. ఓకే.
సో ఐ థింక్ సో మీకు క్లారిటీగా మొత్తం టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. దీనికి బెయిల్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు ఏంటని చెప్పేసి. ఓకే. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. టైం ఎక్కువైపోయినట్టుందమ్మా. ఇది ఫాస్ట్‌గా చెప్పేద్దాం. ఓకే. సో ఇండియా రష్యా రెన్యూ మిలిటరీ పాక్ట్. ఆల్రెడీ ఇండియా రష్యా రిలేషన్స్ గురించి నంబర్ ఆఫ్ వీడియోస్ చేశానమ్మా. ఇండియా రష్యా రిలేషన్స్ గురించి ఒక డైరెక్ట్‌గా టాపిక్కే పెట్టాను. అండ్ మోర్ 18th నవంబర్, 14th నవంబర్‌లో కూడా ఏంటంటే దీని గురించి డీటెయిల్‌గా అనాలిసిస్ చేశాను. ఒకసారి ఈ టాపిక్ చూసే ముందు ఆ టాపిక్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో మీకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది వస్తుంది ఇండియా అండ్ చైనా, ఇండియా రష్యా రిలేషన్స్ మీద. ఓకే. డిసెంబర్ 6th అంటే నిన్న మండే ఏంటంటే ఇండియాకి రష్యాకి మధ్య ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఏంటంటే 21st యాన్యువల్ సమ్మిట్ లో ఏంటంటే పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఓకే. చాలా ఫాస్ట్ గా గ్లిమ్స్ గా చెప్పేస్తానమ్మా. ఓకే. సీ హియర్. సో ఫస్ట్ టైం ఈ డిసెంబర్ ఫస్ట్ టైం ఏంటంటే ఇప్పటి వరకు ఆల్రెడీ యాన్యువల్ సమ్మిట్స్ అనేవి జరిగాయి. అందుకే కదా 21st యాన్యువల్ సమ్మిట్ అన్నారు. బట్ 2+2 మినిస్టీరియల్ మీటింగ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఓకే. సో 2+2 మినిస్టీరియల్ అని చెప్పాను కదా, ఇండియా యొక్క 2 మినిస్టర్స్ అండ్ రష్యా యొక్క 2 మినిస్టర్. ఇండియా యొక్క 2 మినిస్టర్స్ ఎవరు? డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఎవరెవరు? రాజ్నాథ్ సింగ్ అండ్ జైశంకర్ గారు. సో రష్యా యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? సెర్గై అండ్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్. సో ఈ యొక్క ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ అండ్ రష్యా యొక్క డిఫెన్స్ మినిస్టర్, ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ రష్యా యొక్క ఫారెన్ మినిస్టర్, వీళ్ళ మధ్య మీటింగ్ అనేది ఫస్ట్ 2+2 మినిస్టీరియల్ మీటింగ్ అనేది ఫస్ట్ టైం లాంచ్ చేశారనమాట. ఓకే. అయితే సో ఆల్రెడీ మీటింగ్ అయింది కదా, దీని నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి? ఆల్మోస్ట్ 28 అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేశారంట. ఓకే. సో దే రిన్యూడ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఓకే. మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది రిన్యూ చేశారంట. ఓకే. ఇంకొక 10 years కి ఎక్స్టెండ్ చేశారు. ఓకే. 2021 తో అది ఎక్స్పైర్ అవుతుంది కదా, 2031 కి ఒక 10 years ఎక్స్టెండ్ చేసి 2031 వరకు కూడా దాన్ని రిన్యూ చేయడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ సైన్డ్ ఏ డీల్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ AK-200 అసాల్ట్ రిఫిల్స్. మీకు 14th నవంబర్ 18th నవంబర్ వీడియోస్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుంటే, సో యుఎస్ యొక్క సో ఇండియా అనేది యుఎస్ కి సారీ ఓకే ఇండియా అనేది యుఎస్ ని ఎదిరించే డీల్ చేసుకుంటుందా రష్యాని, లేకపోతే యుఎస్ ని కాంప్రమైజ్ చేసిందని చెప్పేసి కూడా నేను దాని గురించి వీడియో చేశాను. ఒకవేళ ఎదిరిస్తే ఏంటంటే దీన్ని కూడా ఏంటంటే డెలివరీ చేసుకోవాలి కదా అని చెప్పేసి దాని గురించి నేను మాట్లాడడం జరిగింది. ఓకే. సో సీ హియర్. సో ఫైనల్ గా ఏంటంటే ఆ రోజు మనం మాట్లాడినప్పుడు ఒకసారి దాన్ని చూస్తే KA-220-60 లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ యాక్చువల్ గా ఆ డీల్ లోని ఓకే S-400 డిఫెన్స్ సిస్టమ్స్, KA-220-60 లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్, AK-203 అసాల్ట్ రిఫిల్స్, IGLA-S వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కంప్లీట్ గా ఈ 4 ని కూడా రిక్రూట్ లైక్ డెలివరీ చేసుకోవాలమ్మా. అగ్రిమెంట్స్ అనేవి జరగాలి. బట్ ఓన్లీ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ గురించి మాత్రమే అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. ఓకే. అయితే KA-220-60 లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ అసలు మేము రిక్రూట్ చేసుకోము. ఓకే అని చెప్పేసి కంప్లీట్ గా ఓకే. నో అని చెప్పేసింది ఇండియా. అయితే ఈ AK-203 అసాల్ట్ రిఫిల్స్, IGLA-S వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి ఇంకా అవుట్‌కమ్స్ అనేది రావాలి. డీల్ అనేది ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు అన్నారు. బట్ సో ఈ రోజు ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో AK-200 అసాల్ట్ రిఫిల్స్ గురించి ఏంటంటే ఫైనల్ గా డీల్ అనేది సైన్ చేయడం జరిగింది. సో అవుట్‌కమ్ అనేది ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసిన అవుట్‌కమ్స్ లో సో S-400 ఒక అవుట్‌కమ్ వచ్చింది. AK-203 అసాల్ట్ రిఫిల్స్ గురించి కూడా ఫైనల్ గా అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారు. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే దీనికి బడ్జెట్ ఎంత 5,000 crores అనేది ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. ఇది ఒక జాయింట్ వెంచర్. అంటే సో AK-203కి ఏంటంటే టెక్నాలజీ అండ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. సో టెక్నాలజీ అనేది రష్యా మనకి ఇస్తుంది. సో హియర్ ఇండియా అండ్ రష్యా రిఫిల్స్. ఓకే. దీనికి ఏంటంటే జాయింట్ వెంచర్ ఏమన్నారు? ఇండియా రష్యన్ రిఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL అని చెప్పేసి దీనికి నేమ్ పెట్టడం జరిగింది. ఓకే. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంట? కొర్వా ఎమేతి ఉత్తర్ ప్రదేశ్ లో. ఓకే. ఇండో రష్యా రిఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక జాయింట్ వెంచర్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఇండియా నుంచి ఏ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యాయి, రష్యా నుంచి ఏ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యాయి? ఇండియా నుంచి ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ అండ్ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్. ఈ 2 కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యామా. అండ్ మోర్ ఓవర్ రష్యా నుంచి ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ రోజో, ఒరెన్ ఎక్స్పోర్ట్ అండ్ కలాష్నికోర్. సో ఈ 2 కూడా ఈ 2 కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. కంప్లీట్ గా ఇండియాకి సంబంధించిన 2 కంపెనీస్, రష్యాకి సంబంధించిన 2 కంపెనీస్, కంప్లీట్ గా 4 కంపెనీస్ ఏంటంటే ఇండో రష్యా రిఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద ఉత్తరప్రదేశ్ లో ఏంటంటే ఒక జాయింట్ వెంచర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో అక్కడ ఏంటంటే AK-203 అసాల్ట్ రిఫిల్స్ ని మ్యానుఫ్యాక్చర్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి రష్యా నుంచి టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ రా మెటీరియల్స్ కూడా. ఓకే. దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ 5,000 crores అనేది ఎస్టిమేట్ అయ్యి ఇట్ ఈస్ ద వెరీ సిగ్నిఫికెంట్ డీల్ మన ఇండియాకి. ఓకే. సో ఆల్రెడీ అప్పుడు చేసిన ఆ టైంలో మనం మాట్లాడుకున్న డీల్స్ ఏంటంటే సో ఇది ఈ డీల్ కూడా ఉంది. ఫైనల్ గా దీన్ని
అగ్రీ చేయడం అయితే జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ సెవరల్ హైడ్రోకార్బన్ ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అవి ఏంటనేది ఇంకా నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో మనం మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ నీడ్ గ్రేటర్ ఎంగేజ్మెంట్స్. అయితే సెంట్రల్ ఏషియా అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్ కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, దానికి సంబంధించిన కోఆపరేషన్ కి గ్రేటర్ ఎంగేజ్మెంట్స్, అంటే ఇండియాకి రష్యా మధ్య గ్రేటర్ గా ఎంగేజ్మెంట్స్ అనేవి జరగాలి. ఓకే. ఫర్ దట్ ఆల్రెడీ అయితే ఏం మాట్లాడారంటే దానికోసం ఆల్రెడీ they signed India Russia Inter Government Commission on Military and Military Technical Cooperation. Indo Russia India Russia Inter Government Commission on Military and మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్. ఓకే. ఆల్రెడీ ఇది సైన్ చేశారమ్మా. ఇందులో 4 అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఓకే. మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ కోసం ఎక్కడ 20th సమ్మిట్ లో. ఓకే. See here. And moreover, ప్రెసెంట్ ఏంటంటే ఆల్రెడీ ఈ బైలేటరల్ లాజిస్టిక్స్ సపోర్ట్ డీల్ కూడా, దీని గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది సైన్ చేయవలసి ఉంది. పుతిన్ రాకముందు ఏంటంటే యాక్చువల్ గా ఈ లాజిస్టిక్స్ డీల్ అనేది సైన్ చేయవలసి ఉందని చెప్పేసి అని అన్నారు. సో ఈ నావీ టు నావీ కోఆపరేషన్, ఈ ఎంఓయు, ఈ రెండు కూడా సైన్ చేయవలసిన నెసెసిటీ ఐ మీన్ దీనిలో ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇది కూడా ఆన్ ద వే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ డీల్ గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్రెడీ తెలుసు మనకి S-400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి డెలివర్ అవుతున్నాయి. విత్ ఇన్ 10 days లో డెలివర్ అయిపోతాయి అని కూడా వాళ్ళు చెప్పారు. ఓకేమా. సో వాళ్ళు ఏంటి కంప్లీట్ గా ఇన్ ఆర్డర్ టు రీజనల్, సో ఏంటంటే టు ఎస్టాబ్లిష్ రీజనల్ ట్రస్ట్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ ఏంటంటే ఎన్హాన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇండియా అండ్ రష్యా రిలేషన్స్ అనేవి ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోఆపరేటివ్ మెకానిజం లో వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ డీల్స్ గురించి ఏంటంటే కంప్లీట్ గా ప్రెసెంట్ ఇప్పటి వరకు వచ్చిన అవుట్కమ్స్ అయితే ప్రెసెంట్ ఇవ్వడం జరిగిందమ్మా. దీని గురించి ఇంకా మేజర్ గా అవుట్కమ్స్ ఏమైనా వచ్చినా సో దాని గురించి క్లియర్ గా మనం నెక్స్ట్ వచ్చే కమింగ్ వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మేబీ వీడియో లెంత్ అయిపోవచ్చు. ఎనీవే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.